హోలీపాడ్యమి రోజున తెల్లవారుజామునే తులసి కోట వద్ద గాని, లేకపోతే ఆరు బయటైనా పర్లేదు. మనం పద్మ ముగ్గు వేసుకొని, పసుపు, కుంకుమ వేసి, ఒక ఇత్తడి పళ్ళెం గాని, లేకపోతే స్టీల్ పళ్ళెం గాని తీసుకొని, దాంట్లో నిండా నీరు తీసుకొని, అదే గంగాజమ్ముగా భావించి, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి, మనం ఆ గంగాదేవికి నమస్కారం చేసుకొని, అరటి డప్పులో ఈ విధంగా 33 ఒత్తులు, 5 ఒత్తులు, 2 ఒత్తులు ఇలా ఒత్తులు వెలిగించి, ఈ గంగాజలంలో అదే అరటి డొప్పు లేకపోతే కొబ్బరి చెప్పులైనా మనం దీపాలను వెలిగించుకోవచ్చు. వదిలిన దీపాలకు పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులతో మనము పూజ చేసుకొని అగరబత్తి హారతి ఇచ్చి సాగనంపాలి. ఈ కార్తీక మాసం మొత్తంలో పూజ చేయకపోయినా పర్లేదు, కానీ ఈ పోలిపాడ్యమి రోజున మనం ఈ విధంగా దీపాలు వెలిగిస్తే, అరటి డప్పులో దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం మొత్తంలో పూజ చేసిన పుణ్య ఫలము ఈ ఒక్క రోజునే మనకి లభిస్తుంది. రోజు ఒక్కరోజు దీపాలు వదిలినా ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తుంది.